అబ్బాయిలు ఎక్కడినుంచో పాదముద్రలను చూస్తున్నారు. ఇద్దరు అబ్బాయిలు తాజా బురద ముద్రలను చూసి ఆశ్చర్యపోయారు. ఇవి ఒక జత బేర్ పాదాలు. వారు చూస్తుండగా ఎక్కడినుంచో ఒక కొత్త పాదముద్ర కనిపించింది. తరువాత వారు వీధిలో మెట్లు చూశారు. ఆ తర్వాత పాదముద్రలు అదృశ్యం అయ్యాయి. ఈ పాదముద్రలు గ్రిఫిన్ అనే శాస్త్రవేత్తవి. అతను మానవ శరీరాన్ని పారదర్శకంగా ఎలా చేయాలో కనుగొన్నాడు. అతను కొన్ని మందులను మింగేశాడు. అతని శరీరం గాజు పలకలా పారదర్శకంగా మారింది. అది అతని పాదముద్రలు ఆ పిల్లలకు కనిపించక ముందు జరిగిన విషయం. నీ గ్రిఫిన్ ఒక చట్టవిరుద్ధమైన వ్యక్తి. అతని ఇంటి యజమాని అతన్ని ఇష్టపడలేదు మరియు అతన్ని బయటకు పంపడానికి ప్రయత్నించాడు. ప్రతీకారంగా గ్రిఫిన్ అతని ఇంటికి నిప్పంటించాడు. తప్పించుకోవడానికి అతను తన బట్టలు తీసివేయవలసి వచ్చింది. కాబట్టి అతను బట్టలు లేదా డబ్బు లేకుండా నిరాశ్రయుడైన సంచారి అయ్యాడు. అప్పుడే ఇద్దరు అబ్బాయిలు గ్రిఫిన్ను అలా చూశారు. గ్రిఫిన్ శీతాకాలం మధ్యలో బట్టలు లేకుండా ఉన్నాడు. వీధుల్లో నడవడానికి బదులుగా, అతనుధుల్లో నడవడానికి బదులుగా వెచ్చదనం కోసం ఒక పెద్ద లండన్ దుకాణంలోకి ప్రవేశించాడు. అతను తెరిచిన పెట్టెలను పగలగొట్టాడు. అతను వెచ్చని బట్టలు ధరించాడు. అతని దగ్గర బూట్లు, ఓవర్ కోట్, టోపీ ఉన్నాయి కానీ కనిపించకుండా ఉన్నాడు. అతను ఒక రెస్టారెంట్లో చల్లని మాంసం మరియు కాఫీ తీసుకున్నాడు. అతను కిరాణా దుకాణంలో భోజనం, స్వీట్లు, వైన్ మొదలైనవి కూడా తీసుకున్నాడు. చివరికి అతను లోపల దుప్పట్ల కుప్పపై పడుకున్నాడు. అతను మరుసటి రోజు ఉదయం వరకు మేల్కొనలేదు. సేవకులు వచ్చినప్పుడు అతను పరిగెత్తడం ప్రారంభించాడు. వారు అతనిని వెంబడించారు. అతను కొత్తగా దొరికిన బట్టలు విప్పి తప్పించుకున్నాడు. ఈసారి అతను ఒక నాటక సంస్థలోకి ప్రవేశించాడు. కొన్ని బట్టలు దొరుకుతాయనే ఆశతో చలితో వణుకుతూ డ్రూరీ లేన్కు వెళ్లాడు. అది నాటక ప్రపంచానికి కేంద్రం. అతను త్వరలోనే తగిన దుకాణాన్ని కనుగొన్నాడు. గ్రిఫిన్ ఇప్పుడు బ్యాండేజీలు ధరించి ఉన్నాడు. అవి అతని నుదిటి చుట్టూ ఉన్నాయి. అతను నల్ల అద్దాలు, నకిలీ ముక్కు మరియు పెద్ద గుబురుగా ఉన్న సైడ్ విస్కర్లు ధరించాడు. అతను ఒక దుకాణదారుడిపై దాడి చేశాడు. ఆపై అతని డబ్బు మొత్తాన్ని దోచుకున్నాడు. తరువాత అతను లండన్ నుండి ఐపింగ్ గ్రామానికి వెళ్లాడు. అక్కడ అతను శ్రీమతి హాల్కు చెందిన స్థానిక సత్రంలో 2 గదులను బుక్ చేసుకున్నాడు. శీతాకాలంలో ఒక సత్రంలోకి ఒక అపరిచితుడు రావడం గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది. ఇంటి యజమాని భార్య శ్రీమతి హాల్ అతనితో స్నేహంగా ఉండాలని కోరుకుంది. కాని అతను ఆమెను కలవరపెట్టకూడదని చెప్పాడు. ఒక ప్రమాదం అతని ముఖాన్ని ప్రభావితం చేసిందని కూడా అతను ఆమెకు చెప్పాడు. ఇంటి యజమాని మరియు అతని భార్య శ్రీమతి హాల్ చాలా త్వరగా లేచారు. శాస్త్రవేత్త తలుపు తెరిచి ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు. వారు చుట్టూ చూశారు కాని ఎవరూ కనిపించలేదు. గదిలో బట్టలు, కట్టు మొదలైనవి పడి ఉన్నాయి. అంతా గందరగోళంగా ఉంది. అకస్మాత్తుగా శ్రీమతి హాల్ చెవి దగ్గర ఒక వాసన విన్నది. అప్పుడు బెడ్ పోస్ట్ పైకి దూకింది. అది ఆమె ముఖంలోకి దూసుకెళ్ళింది. ఇద్దరూ భయంతో వెనక్కి తగ్గారు. ఒక కుర్చీ ఇద్దరినీ గది నుండి బయటకు నెట్టివేసింది. శ్రీమతి హాల్ దాదాపు ఏడుస్తూ పడిపోయింది. గది ఆత్మలచే వెంటాడబడిందని ఆమెకు ఖచ్చితంగా అనిపించింది. గ్రిఫిన్ దొంగగా అనుమానించబడింది. త్వరలోనే మతాధికారి ఇంట్లో జరిగిన దొంగతనం తెలిసింది. ఆ వింత శాస్త్రవేత్త హస్తం దానిలో ఉందని అనుమానించబడింది. అతను సిద్ధంగా ఉన్న నగదును ఉత్పత్తి చేయడంతో అనుమానం బలపడింది. ముందుగా అతను ఏమీ లేదని ఒప్పుకున్నాడు. నిజం బయటపడింది. గ్రామ కానిస్టేబుల్ను రహస్యంగా పిలిచారు. కాని శ్రీమతి హాల్ కానిస్టేబుల్ కోసం వేచి ఉండలేదు. ఆమె శాస్త్రవేత్త వద్దకు వెళ్ళింది. పై అంతస్తులోని తన కుర్చీకి అతను ఏమి చేస్తున్నాడని ఆమె అడిగింది. అతను తాళం వేసి ఉన్న గదిలోకి ఎలా ప్రవేశించాడో ఆమె తెలుసుకోవాలనుకుంది. దీనితో శాస్త్రవేత్తకు కోపం వచ్చింది. అతను అకస్మాత్తుగా ఆమెపై అరిచాడు. తరువాత అతను కట్టు, కళ్లజోడు, ముక్కు మొదలైన వాటిని విసిరివేశాడు. అతను కనిపించకుండా పోయాడు.
భయపడిన ప్రజలు ఇప్పుడు తలలేని వ్యక్తిని చూశారు. కానిస్టేబుల్ అయిన మిస్టర్ జాఫర్స్ వచ్చాడు. తలలేని వ్యక్తిని అరెస్టు చేయాల్సి రావడంతో అతను ఆశ్చర్యపోయాడు. కాని అతను ఏ సందర్భంలోనైనా అతన్ని అరెస్టు చేయాల్సి వచ్చింది. కాబట్టి అతను శాస్త్రవేత్తను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కాని అతను ఒకదాని తర్వాత ఒకటి దుస్తులు విప్పుతున్నాడు. కానిస్టేబుల్ తాను చూడలేని వ్యక్తితో ఇబ్బంది పడుతున్నట్లు కనుగొన్నాడు. కొంతమంది అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించారు. కాని వారికి కనిపించని గ్రిఫిన్ నుండి మాత్రమే దెబ్బలు తగిలాయి. చివరికి జాఫర్స్ స్పృహ కోల్పోయాడు. అతన్ని పట్టుకోండి అని కేకలు వేశారు. కాని గ్రిఫిన్ తనను తాను విడిపించుకున్నాడు. అతనిపై ఎక్కడ చేయి వేయాలో ఎవరికీ తెలియదు. పాదాలు లేని పాదముద్రలు. కథలోని ప్రధాన నీతి ఏమిటంటే, జ్ఞానం మరియు శాస్త్రీయ ఆవిష్కరణలను స్వార్థ లాభం కోసం దుర్వినియోగం చేయకుండా, చట్టవిరుద్ధత మరియు స్వీయ విధ్వంసానికి దారితీయకుండా, మానవాళి మంచి కోసం నైతికంగా మరియు బాధ్యతాయుతంగా ఉపయోగించాలి.